మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన వ్యతిరేక విధానానికి నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మహిళల గౌరవం, హక్కులు మరియు రాజకీయాలలో వారి భాగస్వామ్యాన్ని పెంచే చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయబడింది. ఈ నిరసన కార్యక్రమం అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్కు చెందిన బీజేపీ కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో పాల్గొని మహిళల సాధికారతకు తమ మద్దతును స్పష్టం చేశారు. మహిళల శక్తిని అణగదొక్కే రాజకీయాలకు ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. మహిళల అభివృద్ధి, గౌరవం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది అని తెలిపారు. ఈవేళ సంతోషంగా మీరు వ్యక్తపరుస్తున్నారంటే మీకు బుర్రా బుద్ధి కావాలి. మహిళలు ఈ దేశంలో సగభాగంకి ఎక్కువ ఉన్నారు. మహిళలు మీ బిల్లు ఎంతవరకు మీరు ఆమోదించుకోవడం ఎంతవరకు నరేంద్ర మోడీ గారు మహిళలకు ఇచ్చిన గౌరవం మీరు ఏమాత్రం కూడా 100% కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఈనాడు మీరు అడ్డుకోవచ్చు కాక ఖచ్చితంగా మరి ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా మేము మళ్ళీ పూర్తి మెజారిటీలో ఈ యొక్క నారీ శక్తివందన అధినియంని మళ్ళీ మేము పాస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఆగ్రహ జ్వరాల్లో మీరు కొట్టుకోవడం ఖాయము. ఇది యొక్క మీ అంతానికి ప్రారంభము. రాబోయే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మహిళలు మీకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయము. మీ యొక్క అంతానికి ఇది ప్రారంభమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బయటికి పోలేడు. అసొంటి దగ్గర మా రిజర్వేషన్లు మా 33% తీసేస్తే ఏమొచ్చేది ఉంది అంటే ఇది లైఫ్ లాంగ్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది అనుకుంటుర్రా? ఇంకా 2-3 ఏళ్ళే, దాని తర్వాత ఏంది గతి? ఎవరు అడిగేటోళ్ళు లేరన్నా? ఇంట్లో ఆడది లేస్తేనే ఏదన్నా అవుతుంది. అసొంటిది 33% రిజర్వేషన్ మా మోదీ గారు ఇస్తే కాదు, అవన్నీ కావు, రద్దు చేసేయాలి అవన్నీ. ఎన్ని 30 years నుంచి వెయిట్ చేస్తున్నాము. మొన్న 2-3 days నుంచి డిస్కషన్ నడుస్తుంది. 17th రోజు అంటే